ఇలా 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 గట్టిగా రబ్ చేయొద్దు, ఫేస్ అనేది డ్యామేజ్ అవుతుంది. అండ్ ఇలా నార్మల్గా చాలా 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 నీట్గా అండ్ ఫ్రెష్ ఫీల్ ఉందన్నమాట. ఈ సాలిసిలిక్ యాసిడ్ అండ్ నీమ్ అనేది చాలా హెల్ప్ అవుతాయి అనమాట. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అర్జున్ బాబు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అర్జున్ బాబు ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మంచి ఫేస్ వాష్ అనమాట. ద మ్యాన్ కంపెనీ యాంటీ యాక్నీ ఫేస్ వాష్ అనమాట. సో దీంట్లో సాలిసిలిక్ యాసిడ్ అండ్ నీమ్ ఉందన్నమాట. సాలిసిలిక్ యాసిడ్ అనేది పింపుల్స్కి చాలా 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 యూజ్ అవుతుంది. అండ్ పింపుల్స్ అండ్ డార్క్ స్పాట్స్ ఉన్న వాళ్ళు ఈ ఫేస్ వాష్ని యూజ్ చేయడం వల్ల మన ఫేస్ అనేది క్లీన్ అవుతుంది అనమాట. అండ్ పింపుల్స్ కూడా క్యూర్ అవుతాయి. అండ్ డార్క్ స్పాట్స్ కానీ రెడ్నెస్ ఏదైనా ఉన్నా కూడా అండ్ డల్నెస్ ఉన్నా కూడా ఈ ఫేస్ వాష్ యూజ్ చేయడం వల్ల పోతాయి అనమాట. సో ఫేస్ అనేది క్లీన్ అవుతుంది ఈ ఫేస్ వాష్ యూజ్ చేయడం వల్ల. ఫేస్ పైన ఉన్న యాక్నీని సాలిసిలిక్ యాసిడ్ అనేది ఈజీగా తీసేస్తుంది అనమాట. ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి అంటే, సో డైలీ 2 times యూజ్ చేయాలన్నమాట. మార్నింగ్ అండ్ పడుకునే ముందు ఇది యూజ్ చేయాలన్నమాట. మార్నింగ్ మనం ఫేస్ వాష్ చేసుకుంటాం కదా, ఫేస్కి అప్లై చేసి సో ఒక 1 or 2 minutes దీన్ని మసాజ్ టైప్లో మసాజ్ చేసి దాని తర్వాత ఫేస్ క్లీన్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. సో మన ఫేస్ అనేది క్లీన్ అవుతుంది అండ్ ఫ్రెష్ అవుతుంది. అండ్ అరౌండ్ ఒక 1 month దీన్ని కంటిన్యూగా యూజ్ చేయండి. మీ ఫేస్ అనేది పింపుల్స్ లేకుండా క్లియర్ అవుతుంది అనమాట. యాక్నీ అనేది టోటల్గా రిమూవ్ అవుతుంది. సో ఈ ఫేస్ వాష్ని ఒక కంటిన్యూగా ఒక బాటిల్ యూజ్ చేయండి. ఫేస్ వాష్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 200 అనమాట. వెళ్ళి హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ కామెంట్ బాక్స్లో పిన్ చేయడం జరుగుతుంది. వెళ్ళి హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. ఫేస్ వాష్ని ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను అనమాట. సో సమ్ జెల్లీ టైప్లో ఉంది చూడండి, జెల్లీ టైప్లో ఉంది. సో చూడండి, ఫోమ్ అనేది వస్తుంది అనమాట. స్మెల్ కూడా చాలా బాగుంది, ఆర్గానిక్ స్మెల్ అనమాట. నీమ్ స్మెల్ వస్తుంది. అండ్ నీమ్ అంటే అందరికి ఐడియా ఉంది కదా, సో వేపర్ స్మెల్ వస్తుంది అనమాట. సో సాలిసిలిక్ అండ్ నీమ్ అనేది పింపుల్స్కి చాలా యూజ్ అవుతుంది. సో ఈ రెండు మన ఫేస్ మీద ఉన్న పిగ్మెంటేషన్ కానీ డార్క్ స్పాట్స్ కానీ యాక్నీ కానీ రిమూవ్ చేయడానికి ఈ సాలిసిలిక్ యాసిడ్ అండ్ నీమ్ అనేది చాలా హెల్ప్ అవుతాయి అనమాట. సో 1 or 2 minutes మసాజ్ టైప్లో మసాజ్ చేయాలన్నమాట. ఫేస్ మొత్తం మసాజ్ చేసిన తర్వాత ఫేస్ క్లీన్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను ఫేస్ క్లీన్ చేసుకుని వస్తాను, తర్వాత రిజల్ట్ వచ్చేసి మీరే చూస్తారనమాట. సో ఫేస్ వాష్ చేసుకున్నాం కదా, ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇలాంటి సాఫ్ట్ టవల్తో మన ఫేస్ని క్లీన్ చేసుకోవాలన్నమాట. రఫ్ ఉన్న టవల్స్ని యూజ్ చేయొద్దు. రఫ్ ఉన్న టవల్స్ యూజ్ చేయడం వల్ల మన ఫేస్ పైన స్క్రాచెస్ పడతాయి అనమాట. సో మన ఫేస్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి సో రఫ్ ఉన్న టవల్స్ని యూజ్ చేయకుండా ఇలాంటి సాఫ్ట్ టవల్స్తో యూజ్ చేయాలన్నమాట. ఇలా నార్మల్గా ట్యాప్ చేస్తూ ఇలా 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 గట్టిగా రబ్ చేయొద్దు, ఫేస్ అనేది డ్యామేజ్ అవుతుంది. అండ్ ఇలా నార్మల్గా ఇలా ట్యాప్ చేస్తూ మన ఫేస్ని నీట్గా వెట్ చేసుకోవాలన్నమాట. ఈ ఫేస్ వాష్ని నెక్కి కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇందాకున్న ఫేస్కి ఇప్పుడున్న ఫేస్కి డిఫరెన్స్ మీరు చూడొచ్చు. చాలా 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 నీట్గా అండ్ ఫ్రెష్ ఫీల్ ఉందన్నమాట. సో ఇందులో ఉన్న సాలిసిలిక్ యాసిడ్ అండ్ నీమ్ ఇవి రెండు ఫ్రేగ్రెన్స్ మనకి స్మెల్ ద్వారా వస్తున్నాయి అన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, ఈ ఫేస్ వాష్ మీకు కావాలి అనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ద మ్యాన్ కంపెనీ అనమాట. సో ఇది చాలా యూజ్ అవుతుంది. పింపుల్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది చాలా 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 బాగా వర్క్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ని వెళ్ళి హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. ఇది టీనేజర్స్కి మాత్రం చాలా చాలా యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో దీన్ని 18+ ఉన్న వాళ్ళు మాత్రమే యూజ్ చేయండి. సో పింపుల్స్ అండ్ యాక్నీ ఉన్న వాళ్ళు ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల మన ఫేస్ అనేది క్లీన్ అవుతుంది. అండ్ please do subscribe Arjun Babu channel and signing off Arjun Babu and see you next video.